వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి మరికొన్ని అంశాలపై మరోమారు చర్చించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా అంశాలపై జూడాల ప్రపోజల్స్ విన్న మంత్రి వాటిని ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు. కాగా ప్రస్తుతం సమ్మె యథాతథంగా కొనసాగనుంది. స్ట్రైక్ దాని గురించి మాట్లాడడానికి మినిస్టర్ గారు టాక్స్ కి పిలిచిండే. సో ప్రతి పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినామో ఆ పర్టికులర్ స్ట్రైక్ నోటీస్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి అడ్రస్ చేసిరు. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్. సో గ్రీన్ ఛానల్ గురించి డిస్కషన్ చాలాసేపు అయింది. సార్ చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరో మీడియాలో అదనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము. సో అది ఒకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి, ఒకవేళ సక్సెస్ అవుతుంది అంటే వీ విల్ కంటిన్యూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. లేదు కొంచెం ఏమన్నా గ్లిచెస్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలా ఏం చేయాలి అన్నది తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు. అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేసి హాస్టల్స్. సో హాస్టల్స్ ఇంకా కేఎంసీ రోడ్స్ ఈ రెండిటి గురించి ఒక ప్రతిపాదన అనేది హెల్త్ మినిస్ట్రీ సైడ్ నుంచి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టడం జరిగింది. ఏంటంటే శాంక్షన్ కోసం ఒక అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అడుగుతున్నారు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఆ బడ్జెట్ అనేది అలోకేట్ అయితే ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నట్టు అన్నారు. సో దాని గురించి ఎప్పటి వరకు అప్డేట్ వస్తుంది సార్ అంటే నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం నుంచి ఈరోజు ఫైల్ వెళ్ళిపోతుంది ఫైనాన్స్కి. సో అది అక్కడ ఫైనాన్స్లో కూడా మాట్లాడి వీలైనంత తొందరగా చేస్తాము అన్నట్టు దాని శాంక్షన్ అనేది వచ్చేటట్టు చూస్తాము అన్నట్టు అన్నారు. అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజెస్కి బస్సెస్ గురించి. సో కొత్త మెడికల్ కాలేజ్కి బస్సెస్ గురించి 2022లో వెళ్ళిన దాన్ని మళ్ళీ ఒకసారి చూపించడం జరిగింది. సో దాని గురించి అప్డేట్ ఏంటి సార్ అంటే మేము ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఫండ్ అనేది డిఎంఈకి డైరెక్ట్ ఇస్తున్నాము. సో డిఎంఈ మేడం ఒక కాల్ తీసుకోవచ్చు అమౌంట్ శాంక్షన్ చేయొద్దా లేదా అనేది బస్సెస్ గురించి అని చెప్పి. సో ఒకసారి డిఎంఈ మేడంని కలిసి అది ఎంతవరకు అవుతుంది అన్నది కలిసి మాట్లాడమని చెప్పారు. సో దాని గురించి ఒకసారి డిఎంఈ మేడంని కలవడానికనే వెళ్తున్నాం. సమ్మె గురించి ఇంకా మేము మిగతా ప్యానెల్ మెంబర్స్ ఇంకా ఓవరాల్ అందరి పీజీస్కి కన్వే చేయాలండి. ఇక్కడ అయిన డిస్కషన్స్ గురించి ఇప్పుడే టాక్స్ అయిపోయినాయి, బయటికి ఇప్పుడే వచ్చాం కాబట్టి మిగతా పీజీస్కి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అయిన తర్వాతనే మేము ఏమన్నా డెసిషన్ తీసుకోగలుగుతాం.